హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేద్దామనేసి ఇంకా మార్నింగ్ పొద్దున్న లేయంగానే పిల్లల్ని లేపి బ్రష్లు ఇచ్చి బయటకు పంపించానమాట. ఇంకా మార్నింగ్ మా లైఫ్ ఎట్లా ఉంటుంది ఏంటనేది కొంచెం ఒక 5 to 6 మినిట్స్లో అయితే మీకు షేర్ చేద్దామనేసి చేస్తున్నాను. సో డైలీ కూడా అప్పుడప్పుడు వ్లాగ్స్ అయితే పెడతానని చెప్పాను కదా, ఇంకా మధ్య మధ్యలో వ్లాగ్స్ కూడా వస్తాయండి మా లైఫ్ స్టైల్. సో అప్పుడప్పుడు పెడదామనేసి ఇంకా అనుకుంటున్నాను. సో దీనికి కూడా మీరు సపోర్ట్ చేయాలండి. సో అప్పుడప్పుడు పెడుతుంటే ఇంకా ఏం కదనమాట. ఇంకా అప్పుడు నేనైతే ఓల్డ్ ఐటమ్స్తో ఎట్లా రీయూజ్ చేసేయాలి, పాత వస్తువులను ఎలా మనం ఉపయోగించుకోవాలి తిరిగి అనేసి వీడియోలు ఉంటాయండి మధ్య మధ్యలో. సో లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇది వచ్చేసి వీడియో పొద్దున్నే పిల్లలు పొద్దున్నే లేచిన కాడి నుంచి పిల్లల స్కూల్కి వెళ్ళి అంతవరకు అయితే ఈ వీడియో అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎట్లా ఉందా ఏంటి అనేది కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇక్కడైతే నేను పిల్లల స్కూల్కి రెడీ చేయడానికి అయితే మొత్తం ప్రిపరేషన్లో ఉన్నానమాట. బ్రష్లు చేయడానికి అయితే పిల్లలు అయితే వెళ్ళారు బయటికి. ఈ లోపైతే నేను బెడ్షీట్లన్నీ ఫోల్డ్ చేసి ఇల్లు కూడా క్లీన్ చేద్దామనేసి ఇంక అనుకుంటున్నాను అనమాట. మొత్తం బెడ్షీట్లు ఫోల్డ్ చేసి లోపల పెట్టేశాను. ఈ లోపైతే మొత్తం డోర్స్ అన్నీ ఓపెన్ చేశాను అనమాట. నైట్ అస్తమాన ఫుల్ వర్షం అనమాట. నిన్న 6 నుంచి నిన్న సాయంత్రం 6 నుంచి నైట్ అస్తమానం పడిందేమో 12 గంటల వరకు అయితే ఫుల్ వర్షం అనమాట. ఇంకా నైట్ ఫుల్గా పడిందో లేదు తెలియదు, కానీ మళ్ళీ తెల్లవారుజాము నుంచి చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇంకా 6:30కి ఎట్లాగో మెలుగు వచ్చిందండి. ఇంకా వెంటనే పిల్లల్ని లేపేశాను. పిల్లల్ని లేపేసి ఏదో రకంగా వాళ్ళని బయటకు పంపించాను అనమాట. బ్రష్ చేయడానికి. బ్రష్ చేసి ఇంకా డైరెక్ట్గా స్నానం చేసి వచ్చేస్తారు. ఈ లోపు ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పనులు వాళ్ళకి సంబంధించినవి మొత్తం చేసేయాలి కదా. అవి చేసే ముందు బెడ్షీట్లన్నీ చేసి ఇల్లు క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు రాగానే పాచి ఇంట్లోకి రాకూడదు అనేసి అంటారు కదా. సో అందుకనేసి కొంచెం నీట్గా ఉండాలండి. స్నానం చేసేటప్పుడు రూమ్ అంతా కొంచెం ఫ్రెష్నెస్ అయితే వస్తుందనమాట. సో ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడు నేను మొత్తం దుప్పట్లు అవి మడత పెట్టేసి ఇలా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాను ఫస్ట్. మిగతా పనులు మెల్లుగా చేసుకున్నా పర్వాలేదండి. ముందైతే నేను ఫస్ట్ చేసే పని ఇది. ఆ తర్వాత నేను ఫస్ట్ ఈ తుడుచంగానే వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టుకుంటానండి తాగడానికి. వాటర్ అయితే కొంచెం హాట్ వాటర్ తాగుతాను. లేంగానే కొంచెం ఫ్రెష్ అప్ అయి ఫేస్ అది వాష్ చేసుకొని హాట్ వాటర్ అయితే తాగడం అలవాటు అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాకైతే అలాపు ఇంకా బ్రష్ చేసి టిఫిన్ చేసి అట్లాగా నా పనులు ఇంకా నేను స్టార్ట్ చేసుకుంటాను. పిల్లలు వెళ్ళిపోయినాకైతే ఇదిగోండి ఆల్రెడీ వేడి నీళ్ళు కాసి పెట్టుకున్నాను, తాగలేదు. ఇంక ఇప్పుడు తాగుతానమాట. ఇల్లు అది తుడిచేసుకున్నాను కదా. ఇప్పుడు వేడి నీళ్ళు సగం పోసుకొని కొంచెం చల్ల నీళ్ళు పోసుకుంటాను అనమాట. మామూలు నీళ్ళు అయితే అందులో కలుపుకుంటాను. కొంచెం బాగా వేడిగా ఉన్నాయి కదా, కొంచెం గోరువెచ్చగా ఉంటాయి అనేసి మామూలు వాటర్ కలుపుకొని తాగుతాను. ఈ లోపు పాల ప్యాకెట్ కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి పక్కన పెట్టుకున్నాను. అంటే కూలింగ్ తగ్గాలన్నమాట. కూలింగ్ తగ్గినాకే ఈ విధంగా సెపరేట్ చేస్తాను. ఎందుకంటే కొంచెం టీకి మిగతా అన్నీ ఇంకా పాలు పిల్లలకే తాగడానికి అనమాట. టిఫిన్ చేసి పాలు తాగి వెళ్తారు. ఈరోజు నేను వంట అయితే చేయలేదండి. క్యారేజ్ ప్రిపేర్ చేయలేదు. చేద్దాం అనుకుంటాను కానీ అసలు మెలకు రావట్లేదు అనమాట. ఇంకా 11కి అయితే చేసి తీసుకెళ్ళొచ్చు అనేసి వంట మాత్రం చేయలేదు క్యారేజ్లోకి. సో ఇక్కడైతే పాలు పొయ్యి మీద పెట్టేస్తాను. ఈ లోపైతే బట్టలు కూడా రెడీ చేసి పెట్టానమాట పిల్లలకే. ఇంకా స్నానం చేసి రాగానే వాళ్ళని రెడీ చేసేయాలి. చేసినాకైతే ఇంకా టిఫిన్ కూడా వేయలేదండి. ఇంకా బయట తీసుకుని వచ్చారు. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళారు టిఫిన్ తేవడానికి. ఈలో పిల్లల పనులు కూడా చేసేద్దామనేసి చకా చేసేస్తున్నాను. వేడి నీళ్ళు కూడా ఇంకా తాగేస్తున్నాను అనమాట, హాట్ వాటర్. ఈలో పిల్లలు కూడా వచ్చేస్తే వాళ్ళకి డ్రెస్ అది వేసేసి ఇంకా వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి. బుక్స్ అది సర్ది పెట్టాలన్నమాట. ఒక్కోసారి వాళ్ళే సర్దుకుంటానండి. ఇంకా మా చిన్న బాబు అయితే ఫస్ట్ వచ్చేసాడు. వాడే ఫస్ట్ లేసి వెళ్ళాడనమాట. ఇంకా సెకండ్ మా పెద్ద బాబు అయితే వెళ్ళాడు. ఇంక ఇప్పుడైతే చిన్నబాబు వచ్చేసాడు కదా, వాడికి బట్టలు అది వేసేసి సో పూరి తెచ్చాడనమాట. ఇంకా చెరుకు పూరి పెద్దయే సరిపోతాయి వీళ్ళకైతే. ఇంకా 11:30 కల్లా మళ్ళీ లంచ్ బ్రేక్ ఉంటుంది కదా. ఈ లోపైతే 8 అవుతుందండి. 8:30 లోపు వెళ్ళిపోవాలన్నమాట. ఇంక ఈ లోపైతే వాళ్ళకి చెరుకు పూరి పెట్టేస్తాను. చిన్నబాబుకి పెట్టేసినాక ఈ లోపు అయితే పెద్ద బాబు వస్తాడు, వాడికి కూడా పెట్టేస్తాను అనమాట. ఈలోపు పాలు కూడా కాగిపోయాయి. ఇంకా ఫ్యాన్ కింద చల్లారి పెట్టాలి. ఇది తీసుకెళ్ళిపోయి ఇంక ఈ లోపు అయితే పూరీ కర్రీ వేయడానికి అయితే ఒక గిన్నె అయితే తీసుకుని వెళ్తున్నాను. అంటే సపరేట్గా అందులోనే పేపర్లో వేయచ్చు. మొత్తం చిరాకు అయిపోతుందండి. సపరేట్గా చేసుకుంటే అట్లా ఈజీగా తినడానికి కూడా ఉంటుంది. ఒక్కోసారి అయితే హడావుడిగా అందులోనే వేసేసి తినేస్తారు. నేను ఎక్కువగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేదాన్ని టిఫిన్ అయితే. అసలు లేట్గా లేగడం వల్ల ఈ మధ్య నుంచి ఇంకా బయటే తీసుకుని వస్తున్నాడు అనమాట. అంటే
పొద్దున్నే ఇంకా వంట చేస్తే టిఫిన్ బయట నుంచి తెస్తాడు. ఈసారి 2 చేయలేదండి, ఇంకా 2 బయట నుంచి తేవాల్సిందే. అంటే వంట చేస్తాను 11కి అట్లా చేసి తీసుకుని వెళ్తాను. టైం వచ్చేసి 8 అవుతుంది అనమాట. ఫుల్ వర్షం అనమాట, బయట మబ్బుగా ఉంది. ఇంక ఈ రోజు వస్తామాను అట్లాగే ఉంటుందేమో తెలీదు. సో బయట చాలా పని ఉంది. పిల్లలు వెళ్ళిపోయినాకైతే ఏం పనులు కూడా ఉన్నాయి అనేది లాస్ట్లో చూపించేస్తాను. ఈలోపు మా పెద్ద బాబు కూడా వచ్చేసాడండి. ఇంకా మా హస్బెండ్ టిఫిన్ తెచ్చి ఇంకా అలా పడుకున్నాడు, కొంచెం నీరసంగా ఉంటే అట్లా పడుకున్నాడు అనమాట. ఇంకా పిల్లల్ని నేనైతే రెడీ చేసుకుంటాను అనమాట. చిన్నబాబు తినేసాడు, ఇంకా పెద్ద బాబు కూడా వచ్చేసి డ్రెస్ వేసేసుకున్నాడు వాడే. ఇంకా నేను టిఫిన్ పెడుతున్నాను అనమాట. ఓకేనండి, ఫైనల్లీ పాలు కూడా తాగేస్తారు. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారనమాట. బ్యాగులు కూడా ఇంకా రెడీ చేసి ఇంకెక్కడే పెట్టేశాను అనమాట. ఇంకా మా పెద్దోడికైతే చెప్పులు కొంచెం బురద తడిగా ఉన్నాయి అనేసి మళ్ళీ కడుక్కొని ఇంకా వెళ్తున్నాడు అనమాట. కొంచెం నీట్గా ఉండాలి మా పెద్ద బాబుకి అయితే. సో ఇదేనండి, ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇలాక ఏం పనులు ఉన్నాయని చెప్తాను. చేసే పని అయితే ఇంకా ఇప్పుడన్నా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానమాట. ఇంకా డైలీ ఒకటే పని లెంగానే ఇంకా మధ్యాహ్నం వరకు అయితే ఒకటే పని అనమాట. సో నెక్స్ట్ మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఏమన్నా రియూజ్ అయ్యేసి ఇన్ని రెడీ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే బట్టలు కూడా ఉన్నాయి. ఇప్పుడు స్నానం చేసి నైట్ స్నానం చేసి మొత్తం అన్నీ ఇంక ఈ విధంగా తడిపి పెట్టేసుకున్నాను. ఇంకా ఉతకాలి. ఇంక ఈ లోపైతే బ్యాగ్లో క్యారేజ్ బ్యాగ్లో అయితే నాప్కిన్లు ఉన్నాయి, అవి కూడా వాష్ చేసేద్దాం. ఏనండి, ఇది నా డైలీ రొటీన్ అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే పొద్దున్నే ఎట్లాగే ఉంటుందండి మా పిల్లలతో. ఇంకా నయ్యి ఇంకా వాళ్ళు ఇసుకిచ్చేస్తూ ఉంటారు. ఈ రోజైతే కొంచెం నార్మల్గా చెప్పిన వెంటనే వెళ్ళారనమాట. ఏంటో ఏమో తెలియదు కానీ ఆల్రెడీ బట్టలు ఉన్నాయి సింకులు. ఇదిగోండి టిఫిన్ టీ తాగని. సో టిఫిన్ తిన్నాయి కూడా ఇందులోనే వేస్తాను. ఇప్పుడు వాష్ చేసేయాలి. మొత్తం బట్టల పని అంట్ల పని కూడా అయిపోద్ది అనమాట. అయిపోయినాకైతే కొంచెం నేను ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ అయితే చేసి వంట స్టార్ట్ చేసుకోవాలి. సో ఈ వీడియో వచ్చేసి ఇంక ఇది మార్నింగ్ లైఫ్ అనమాట. సో సామానం కూడా సర్దుకోవాలి సెల్ఫ్లో తోవని అవన్నీ. వర్షం చూసారా, ఫుల్ వర్షం అనమాట. చినుకులు పడుతూనే ఉన్నాయి. ఈ లోపు చినుకులు పడుతున్నాయని ఇంకా నా పనులు చేసుకుంటాను. చినుకులు తగ్గంగానే బట్టలు అది వాష్ చేసి ఇంకా ఆరబెట్టేస్తానమాట. ఇంకా పైన వేసేస్తాను. తగ్గితే ఏమో చూద్దాము ఉతికే లోపు అయితే. ఇదండి మార్నింగ్ లాగా అయితే. ఎట్లా ఉందా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మార్నింగ్ రొటీన్ అనమాట ఇది. కొంచెం ఒక 5 to 6 minutes అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ.